ఇప్పుడు సామాజిక న్యాయానికి సంబంధించిన విషయంలో సామాజిక న్యాయం గెలిచిందా లేదంటే ఓడిపోయింది ఇవన్నీ విషయాలు పక్కన పెడితే సామాజిక న్యాయ కోణంలో చూసేది ఉంటే ఇప్పుడు జరిగేటువంటి ఏబిసిడి వర్గీకరణ అనేది నిజంగా సామాజిక న్యాయమేనా? రెండవది ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం చేసినటువంటి 20 ఏళ్ళ క్రితం చేసినటువంటి ఈ ఏబిసిడి వర్గీకరణ ఇప్పుడున్నటువంటి సమాజంలో న్యాయబద్ధమేనా? ఎందుకంటే చాలామంది ఉపకులాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మాకు పాత ఏబిసిడి వర్గీకరణ ప్రకారం చేసేది మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఒక కోణం వేస్తున్నారు. రెండోది వాళ్ళు లేవనెత్తిన అంశం ఏంటి అని అంటే ఇన్ని రోజుల పాటు మేము క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి పోతే మాకు మీ కులం ఏంది, అరే గోసంఖ్య ఇది ఎక్కడిది, లేదనంటే ఇంకోటి అని అంటే ఇది ఎక్కడిది అని అంటే మేము మాదిగ కులమో మాల కులమో అని చెప్పేసి మేము ఉపకులాన్ని వదిలేసి కులం పేరుతో తీసుకున్నాము. అట్లా మేము మా క్యాస్ట్లో ఉన్న వాళ్ళు చాలామంది మాదిగలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మాకు న్యాయం జరిగే అవకాశం లేదు, పాత ఏబిసిడి కాదు, మాకు కొత్తగా మళ్ళీ కులాల జనాభాను లెక్క పెట్టాలి, అది కూడా మండల స్థాయిలో ఇంతకుముందు మాదిగ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చిన వాళ్ళని కూడా తీసుకొని వెనక్కి తీసుకొని చేయాలి అనే డిమాండ్ కూడా వస్తుంది. అంటే ఈ సామాజిక న్యాయం ప్రకారంలోనే చూస్తే మందకృష్ణ గారు మొదటి నుండి చెప్తున్నటువంటి విషయం అయితే మాట్లాడిన మాటనే సామాజిక న్యాయం. మరి పాత ఏబిసిడి కోణంలో కనుక వర్గీకరణ జరిగితే సామాజిక న్యాయం జరుగుతుందా? దీన్ని క్విక్గా చెప్పాలని అంటే పాత సమూహం 4 గ్రూపులుగా విభజించి నేను ఇందాక వివరించిన కదా ప్రారంభంలో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దానిలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ అప్పటికి అంతకంటే మెరుగైనటువంటి ప్రతిపాదన లేదు కాబట్టి దాన్ని సమాజం ఆమోదించింది. మాలల్లో కొంతమంది మాలమానాడు సంఘాలుగా ఏర్పడి వ్యతిరేకించినప్పటికీ మొత్తంగా ప్రజాబాహుల్యం దాన్ని ఆమోదించిన మాట వాస్తవం. ఇవాళ తెలుగు మాట్లాడేటువంటి ప్రజలు 2 రాష్ట్రాలుగా విడిపోయినారు. ప్రధానంగా తెలంగాణ ప్రాంతానికి పరిమితమై ఆలోచించినప్పుడు ఆ 4 సమూహాలను ఆ ఏబిసిడి లేదా రెల్లి, మాదిగ, మాల, ఆది ఆంధ్ర కిందనే తెలంగాణలో కూడా విభజన చేస్తామనంటే ఒకటేమో అనుభవంలో నుంచి వచ్చినటువంటి ఆవేదన ఉపకులాలు వ్యక్తం చేస్తున్నటువంటిది. రెండోది సంఖ్యాపరంగా జనాభా పరంగా కూడా తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు రెల్లి ఉన్నది తమ్ముడు, రెల్లీలు దానికి అనుబంధంగా ఉన్న 12 సమూహాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉత్తర ఆంధ్రాలోనే ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఆ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ జనసంఖ్య కూడా అక్కడే ఎక్కువ ఉంది. అట్లాగా ఆది ఆంధ్రులు, వాస్తవానికి ఆది ఆంధ్ర అనేది ఒక కులం కాదు, దానికి పెద్ద చరిత్ర టైం లేదు. కానీ ఆది ఆంధ్రులు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అంటరానితనంలో మేము ఉండము అని బయటికెళ్ళి ఈ అంటరాని సమూహంలోకి బయటికెళ్ళి మాకు ఒక ప్రత్యేకమైన అస్తిత్వాన్ని కల్పించమని 1920-30 కాలంలో అటు మద్రాసు ప్రభుత్వంతో ఇటు హైదరాబాద్ ప్రభుత్వంతో కొట్లాడినటువంటి చైతన్యం ఉన్న దళిత కుటుంబాలు అవి. సరే, ఆ తర్వాత కాలంలో మళ్ళీ వాళ్ళను కులంగా చేసినారు, అదొక అంశం. అటు ఆది ఆంధ్రులు కానీ ఇటు రెల్లి సమూహం కానీ తెలంగాణ సమాజంలో తక్కువ స్థాయిలో ఉన్నారు. ఒక్క మాట, ఇప్పుడు 2011 సెన్సస్ ప్రకారము ఆ గ్రూపింగ్ ప్రకారం చూస్తే రెల్లుల శాతం ఎంత తెలుసా తమ్మి? ఇది ఎగ్జాక్ట్గా ఇలా ఎగ్జాగరేషన్ ఏం లేదు. 2011 సెన్సస్ ప్రకారం చూస్తే 2011 జనాభా లెక్కల గణాంకాలను తీసుకొని చూస్తే మొత్తం ఉమ్మడి 10 జిల్లాల్లో మన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ సంఖ్య ఎంత ఉందనంటే ఆ మొత్తం రెల్లి దాని అనుబంధంగా చూపించబడిన ఇతర 12 సమూహాలను కలిపి చూస్తే 13,452 మంది ఉన్నట్టు 2011 జనగణన లెక్కలు చెప్తున్నాయి. ఆ 13,452ని మొత్తం తెలంగాణలో ఆ లెక్కల ప్రకారం ఏంటంటే 52,17,684 ఎస్సీ మొత్తం దాన్ని కనుక మనం డివైడ్ చేసి చూస్తే దాని శాతం ఎంత తెలుసా? 0.25. అది తర్వాత డి అంటే ఆది ఆంధ్రులు తెలంగాణలో ఎక్కడున్నారు అంటే ఎవరన్నా కొంతమంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఉద్యోగ రీత్యనో మరో కారణాల రీత్యనో చదువుకోవడానికి హైదరాబాదు, రంగారెడ్డి ప్రాంతంలో వచ్చి స్థిరపడ్డ వాళ్ళు 6,716 మంది. 4 కులాలు అంటే గ్రూప్ డి వాళ్ళ శాతం ఎంత తెలుసా? 0.12. ఇప్పుడు ఈ ఏబిసిల వర్గీకరణను ఏబిసిడీల గ్రూపును తెలంగాణలో చేశారనుకోండి, వీళ్ళకి ఎంత శాతం ఇస్తారు? ఈ 15%లో. ఇవాళ రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అట్లాగే సామాజిక న్యాయం అని గత 30 సంవత్సరాలుగా మాట్లాడుతున్న
కృష్ణమాదిగాన లాంటి వాళ్ళు, మిగతా అన్ని సమూహాలు, బుద్ధిజీవులంతా ఆలోచించాలి దీన్ని ఎట్లా పరిష్కరిస్తారని. కాబట్టి నా ప్రతిపాదన తెలంగాణ వరకు పరిమితమై ఆలోచిస్తే ఈ ఏబిసిడీలు అనేటువంటిది పేరు ఏబిసిలు పెట్టండి. ఇంకొకటి ఈ తిరిగి వచ్చిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో ఈ 59 కులాలలో కొంచెం అటు ఇటుగా కొంచెం తేడాలు మాలలు మాదిగలే ఇంతకాలము ప్రయోజనాలు పొందినని ఉపకులాలు అంటున్నాయి. నిజం కూడా అది, అసలు నిజం అది అయినప్పుడు వాళ్ళ వాదన ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను మేము స్వాగతిస్తున్నాం. ఈ 77 సంవత్సరాలకి ఒక తీర్పు వచ్చింది, మాకు సంబంధించిన అంటే మాకు న్యాయం చేయడానికి అంతో కొంత అవకాశం ఉన్న తీర్పు ఇది. కాకపోతే ఈ తీర్పును చట్ట రూపంలో తీసుకొచ్చినప్పుడు గతంలో ఉన్నటువంటి ఏబిసిడి అనేటువంటి గ్రూపులుగా చేయడం వల్ల ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది. దానికి ఉదాహరణనే 2000 కాలం నుంచి 2004లో జరిగినటువంటి ఉద్యోగ నియామకాలలో రెల్లీలు ఉన్నకాడ వాళ్ళు లబ్ధి పొందిండ్రు. మాదిగా ఉపకులాలుగా చూపించబడ్డ 18 కులాల్లో కూడా ఆ 18 కులాలలో 1-2 కులాలు ఏమన్నా కొంత స్థాయిలో బెనిఫిట్ అయినాయి, కానీ చాలా కమ్యూనిటీస్ ప్రయోజనం పొందలేదు. అట్లాగే మాల ఉపకులాల్లోనే 25 కులాలలో మాలలు కొన్ని ఎదిగొచ్చినటువంటి ఇతర కుల సమూహాలే ప్రయోజనం పొందినాయి. సో ఉమ్మడిగా చూస్తే మొత్తంగా చూస్తే ఉపకులాలకు నష్టం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ ఈ జనగణన కూడా దీనిలో చాలా ఇది ఒక రకంగా అంటే ప్రభుత్వం ఇచ్చిన లెక్కలనే ఆధారం చేసుకొని చేయవలసి వచ్చినప్పటికీ ఈ 2011 జనగణన కాకుండా ప్రభుత్వము దాని యొక్క నిబద్ధత, దానికి నిబద్ధత కనుక ఉంటే ఇటు తెలంగాణలో అటు ఆంధ్రాలో ఫస్ట్ జనగణన చేసి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మొత్తం 59 కులాల యొక్క ఆ సమూహాల యొక్క జనసంఖ్య మొత్తం ఎంత, ఒక్కొక్క కులం యొక్క జనసంఖ్య ఏందో తేల్చి దీన్ని జనసంఖ్యతో పాటు ప్రభుత్వం ఇంతకాలం కల్పించినటువంటి ప్రయోజనాలు పొందడంలో మాదిగలు ఉన్నారా మాలలు ఉన్నారా కూడా తేల్చమంటుంది, విచ్ ఈజ్ వెరీ డెమోక్రటిక్ వాదన. సో ఇవాళ నా ప్రతిపాదన కూడా ముందు ప్రభుత్వం వర్గీకరణ చేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం వర్గీకరణ రేవంత్ రెడ్డి కానీ ఇంకే రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా జరగాల్సిందే. కానీ చేసేటప్పుడు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఫస్ట్ జనగణన చేయాలి. ఇక్కడ ఒక సంక్లిష్టత ఉంది తమ్మి. భారత రాజ్యాంగ ప్రకారము జనాభా లెక్కలు సేకరించవలసింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు తీర్పునకు కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించిన మాట వాస్తవం. అంటే ఒక పార్టీగా ఎస్సీలలో ఇంకా మరింత వెనుకబడిన వాళ్ళకు న్యాయం జరగాలని వాళ్ళు కోరుకుంటున్నారని చెప్తున్నారు, మంచిదే. అయితే ఇప్పుడు మరి జనగణన చేయకుండా వాస్తవ లెక్కలు తీయకుండానే విభజించమని అంటున్నారు ఆ బీజేపీ వాళ్ళు, బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పాలకులు దానికి సమాధానం చెప్పాలి. నేనేం ప్రతిపాదన చేస్తున్నానంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను అటు రాష్ట్ర ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం రెండూ గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఎక్కడెక్కడైతే ఎస్సీలకు కేటాయించిన రిజర్వేషన్లను మేము ఉపవర్గీకరణ చేస్తామని ముందుకు వచ్చినప్పుడు చట్టబద్ధత కలిగి ఉండడం కోసం జనాభా సేకరణ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాల కన్నా అవకాశం కల్పించాలి, లేదా దేశమన్నా చేసి పెట్టి ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితిలో దేశం లెక్కలు చేయడానికి సిద్ధంగా లేదు, జనగణన చేయడానికి ఇష్టం లేరు. ఎందుకంటే కులాల సంఖ్య బయటకు వస్తే రాజకీయాల యొక్క అస్తిత్వమే ప్రమాదంలో పడిపోద్దని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అయితే ఈ డిమాండ్ వస్తుందో కనీసం ఆ రాష్ట్రాల కన్నా అధికారం ఇస్తే ఆ ప్రభుత్వాలు జనగణన చేస్తాయి. చాలామంది ఏమనుకుంటారంటే అమ్మో అది అయ్యే పని అంటున్నారు. నా దృష్టిలో ఒకరోజు పని. సమగ్ర కుటుంబ ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రోజు చేశారు కదా తమ్మి. కాకపోతే ఇప్పుడు ఇంకా సమగ్రంగా చేయాలి. ఇక్కడ ఒకరోజు కాకపోతే వారం రోజులు కావచ్చు, 2 రోజులు కావచ్చు, కొన్ని నెలలు పట్టవచ్చు. ఎందుకంటే ఈ 59 కులాలలో చాలా కులాలు స్థిర నివాసం లేని కుటుంబాలు. కాబట్టి వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళు రిజిస్టర్ కావడం, ఎందుకంటే వాళ్ళు విద్యకి ఇంకా చాలా దూరంగా ఉన్నారు, సమాజానికి చాలా దూరంగా ఉన్నారు. అటు మాదిగ ఉపకులాల్లో కొన్ని కులాల పరిస్థితి చూస్తే ఉదాహరణకు డక్కలోళ్ళు ఉన్నారు, చిందోళ్ళు ఉన్నారు, మోచి వాళ్ళు ఉన్నారు, మాదిగ మాస్టి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంది? అట్లాగే మాల ఉపకులాలు గుర్రం మాలలు ఉన్నారు. గుర్రం మాల అనేది అసలు అది చాలా ప్రధానమైనటువంటి కమ్యూనిటీ. వాళ్ళు ఇలా ఈ మొత్తం లిస్టులోనే లేరు. 2011 లెక్కలు నేను చూసిన ఈ మొత్తం 59 కులాలు ఈ గ్రూపులలో ఎవరెవరు ఎంతున్నాయో చూస్తే అసలు ఆ లిస్టులోనే లేరు వాళ్ళు. మరి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇలా రావాలి కదా ఫస్ట్. అట్లా మాల ఉపకులాలుగా ఉదాహరణకు బేగరోళ్ళు ఉన్నారు, తర్వాత ఏర్పులోళ్ళు అంటారు,
అంటే ఇక మనకు ఉన్నటువంటి బ్రాహ్మణవాదంలో భాగంగా వాళ్ళు ఒక రకంగా జోగిని కుటుంబాలు అనమాట. ఏర్పుల వాళ్ళు అంటారు, కొలుపుల వాళ్ళు అంటారు, బైన్లోళ్ళు ఉన్నారు. మరి వీళ్ళ స్థితిగతులు వీళ్ళందరి గురించి ఎవరు మాట్లాడాలి? వాస్తవంగా సామాజిక న్యాయం అని అంటే ముందు ఆ సమూహాల నుంచి వస్తున్నటువంటి వాదనని అటు మాలలు, ఇటు మాదిగలు, బుద్ధిజీవులు, ప్రభుత్వాలు, పార్టీలు అన్ని పరిగణలోకి తీసుకొని దీని పరిష్కారం వెతకాలి. పాసిబిలిటీస్ ఏమున్నాయని కనుక ఆలోచిస్తే, ఒకటి, గ్రూపులు 2 చేస్తారా 3 చేస్తారా, ఒకవేళ 4 చేయాలనుకున్నాను అనుకో, నా ప్రతిపాదన ఏంటంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం కల్పించిన విద్యా, ఉద్యోగ, సంక్షేమ పథకాలలో ఏ సమూహం ముందుంటే ఆ సమూహాన్ని లాస్ట్కి పెట్టండి. ఎందుకంటే అంతకుముందు క్రైటీరియా కూడా అదే. అవును, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆది ఆంధ్రులు, మాలలు ఎక్కువ ఉన్నారని పెట్టారు. అక్కడ కూడా కొంత రాజకీయం చేసినారు. విభజించడం న్యాయమైంది అన్నప్పుడు న్యాయంగానే విభజించలే వాళ్ళు. వాదన ఏంటంటే మొత్తం ఉమ్మడి కులాలలో మాలలు ఎక్కువ అభివృద్ధి చెందిరని కదా వాదన, ఎంఆర్పిఎస్ వాదన. కానీ వాళ్ళు ఎక్కడ పెట్టిండ్రు? తీసుకుపోయి మాలల్ని గ్రూప్ సిలో పెట్టిండ్రు. మరి అదేం రాజకీయం అంటే? ఆ మేరకు రాజకీయాలు జరిగినాయి. సరే, జరిగినాయి, పర్వాలేదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, అభివృద్ధి ఫలాలను, అవకాశాలను అందుకోవడంలో మాలలు ముందు ఉన్నారనుకోండి తెలంగాణలో, వాళ్ళని లాస్ట్ పెట్టండి. లేదు మాదిగలో ఉంటే మాదిగలో లాస్ట్ పోవాల్సిందే. లెక్కలు తీయాలంటున్నా నేను. ప్రొవోకేటివ్ కోసం చెప్పట్లే. ఈ 59 కులాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 10 జిల్లాలను తీసుకున్నా, లేదా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వాలు కల్పించినటువంటి రిజర్వేషన్ల కేంద్రంగా ప్రభుత్వాలు కల్పించినటువంటి ఫలితాలను అందుకోవడంలో లోన్లు కావచ్చు, ఆర్థిక లబ్ధి కావచ్చు. ఉదాహరణకు దళిత బంధు అని పెట్టిండు కేసీఆర్ ప్రభుత్వం, 3 ఎకరాల భూమిని పెట్టిండు. తర్వాత ఎస్సీ కార్పొరేషన్ నుంచి రకరకాల ఆర్థిక ప్రయోజనాలు అందినాయి, కింది స్థాయిలో ఎంతో కొంత అందినాయి కదా. ఈ ప్రయోజనాలను ఎవరు పొందింది అనేది కూడా లెక్కలు తేల్చాలి. డకలోళ్ళకి ఏమైనా వచ్చిందా, చిందోళ్ళకి వచ్చిందా, లేకపోతే మోచోళ్ళకి ఏమైనా వచ్చిందా, లేకపోతే మాలోళ్ళకు మాదిగోళ్ళకి ఎక్కువ వచ్చినాయా, లేకపోతే ఇప్పుడు బేదరోళ్ళకి ఏమైనా వచ్చిందా, లేకపోతే బయలుళ్ళకి ఏమైనా లాభం జరిగిందా? ఈ లెక్కలు తేలితే అంటే ఈ లెక్కలు కనుక వచ్చినాయి అనుకోండి, అప్పుడు పంపకం చేయడంలో అనుసరించవలసినటువంటి మరింత ప్రజాస్వామికత ముందుకు వస్తుంది. అట్లా చేయాలి. అట్లా చేసి వర్గీకరణ చేస్తే బాగుంటుంది. మరి గ్రూపింగ్ ఎట్లా చేయాలా? తీర్పులో కూడా ఒక అంశం ఉంది. మరీ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి సామాజిక సమీకరణ చేయలేము, గ్రూప్ చేయలేము అనేది సుప్రీంకోర్టు. అది వాస్తవం. ఇప్పుడు చాలామంది ఏమంటే 59 కులాలకు ఏ కులం ఆ కులమే స్వతంత్రమైంది అయినప్పటికీ ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్క గ్రూపుగా చూడాలంటే కష్టం. అందుకనే కొంత చారిత్రకంగా, సాంస్కృతిక, సామాజిక అనుబంధం ఉన్నటువంటి సమూహాలను కలిపి గ్రూప్ ABCD అని పెట్టిరు, విచ్ ఈజ్ వెరీ డెమోక్రటిక్ ప్రపోజల్. అయితే ఇప్పుడు కూడా ఈ పెట్టిన తర్వాత మరి వాళ్ళు ఏమంటున్నారు? ఉపకులాల వాదన అని తెలుసా? వాళ్ళు బలంగా వాదిస్తున్నది ఏంటంటే, ఐ ఆల్సో సపోర్ట్ దట్ ఐడియా. మేము మాదిగా ఉపకులాలుగా పిలువబడుతున్నాం, మేము ఉపకులాలం కాదు. ఫస్ట్ పాయింట్, అది చాలా డెమోక్రటిక్ వాదన. ఏ కులం ఇంకో కులానికి ఉపకులం కాదు. సాంస్కృతికంగా, సామాజికంగా కొంత అనుబంధం ఉంటుంది. అనుబంధాన్ని తీసుకుపోయి నువ్వు నాకు సబార్డినేట్ అని చెప్పడమే తప్పు. అయితే చర్చ జరుగుతున్నప్పుడు అర్థం చేసుకోవడం కోసం, సులభతరంగా ఉండడం కోసం వాడినటువంటి పదజాలం అది. అట్లా మాత్రమే చూడాలి. వాళ్ళు ఏమంటున్నారు? ఇటు మాదిగ ఉపకులాలు మరియు మాల ఉపకులాలు ఏమంటున్నాయంటే, ఈ 4 సంవత్సరాల కాలంలో మా అనుభవం మాకు నేర్పింది ఏంటంటే, మాల ఉపకులాలు నష్టపోయినాయి, మాదిగ ఉపకులాలుగా ఉన్న వాళ్ళని కూడా మేము నష్టపోయినాము. కాబట్టి మేము మాదిగలతో ఉండదలుచుకోలేదని మాదిగ ఉపకులాలు అంటున్నాయి, మాలలతో ఉండమని మాల ఉపకులాలు అంటున్నాయి. కాబట్టి చేస్తే మాదిగలు ఒక గ్రూప్ చేయవచ్చు, మాలలను ఒక గ్రూప్గా చేయవచ్చు. మాదిగ ఉపకులాలకు ఇంతకాలం మనం రాజ్యం నిర్దేశించిన వాళ్ళని మరొక గ్రూప్గా చేయవచ్చు, మాల ఉపకులాలుగా ఉన్న వాళ్ళని ఒక గ్రూప్, 4 గ్రూపులు చేసి వాళ్ళ అనుమానాలు ఏందో అది చేయడానికి సాధ్యం అవుతుందా కాదా ఆలోచించమని చెప్తున్నాను నేను. ఇప్పుడు అందరం మనుషులుగా మనం ఆలోచించవలసింది ఏంటంటే, పార్టీలు కానీ, ప్రజలు కానీ, ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడాలి. చాలామంది మౌనంగా ఉంటున్నారు. కావాలన్న వాళ్ళు కూడా ఎట్లా పరిష్కారం చేస్తే బాగుంటుందని చెప్పట్లే. అదొక కోణం, అది ఏందో మరి నాకు అర్థం కావట్లే. ఇవాళ వాళ్ళ వాదన అది. బట్ ఆ వాదన నేను గౌరవిస్తున్నా. బట్ ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఈ వర్గీకరణ చేసిన తర్వాత అనుభవంలో వాళ్ళ అనుసరించిన పద్ధతి మీద కూడా నాకు అభ్యంతరం ఉంది. అభ్యంతరం ఏంటంటే, దాన్ని రొటేషన్ పద్ధతి అప్లై చేసినారు. అంటే
దళితులందరికీ కేటాయించినటువంటి 15% రిజర్వేషన్లు బ్యాక్లాగ్గా ఉండకుండా, లేదా ఇక్కడ వీళ్ళు లేరు కాబట్టి వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఏం చేయవచ్చు అంటే ఏ లేకపోతే బి అన్నారు, బికి వస్తుంది 1% అన్నారు, బి లేకపోతే సి, సి లేకపోతే డి, అంటే ఇటు రొటేట్ అవుతుంటుందని చెప్పినారు. రొటేట్ అంటే జనాభా సంఖ్య మొత్తము తెలంగాణలో ఆంధ్రాలో విస్తరించలేదు కదా. ఉదాహరణకు ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు, రెల్లీలు ఎంత శాతం ఉన్నారు తెలంగాణలో? మరి ఇక్కడ రెల్లీ అనేది ఉండదు. అప్పుడు రెల్లీ లేదు కాబట్టి రెల్లీ యొక్క ఒక్క అవకాశాన్ని బి గ్రూప్కి వెళ్ళింది. తర్వాత అట్లాగే మాదిగలు మాలలు రాష్ట్రం అంతా విస్తరించున్నారు. మాదిగలు ఎప్పుడు ఎక్కడైనా ఉంటారు. ఆది ఆంధ్రులు లేకపోతే మళ్ళీ రొటేషన్ పద్ధతిలో అది ఏకొచ్చింది. అప్పుడు అట్లా ఆది ఆంధ్ర రెల్లి ఈ రెండింటి సమూహాలకు సంబంధించినటువంటి అవకాశాలను ఎక్కువ మొత్తంలో మళ్ళీ మాదిగా ఆ గ్రూపుకు అందుబాటులోకి వచ్చినాయి. వాళ్ళనేమో మాలోళ్ళు బాగా బాగుపడ్డారని వాదన చేసి వాళ్ళని తీసుకొచ్చి మూడో గ్రూపులో పెట్టడమే రాజకీయం జరిగిందనేది నా యొక్క ఫీలింగ్. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు వాళ్ళు ప్రతిపాదన చేస్తున్నది చాలా ప్రజాస్వామికంగా ఉంది. ప్రభుత్వాలు వాటి కేంద్రంగానే ఆలోచించవచ్చు. ఒకవేళ బట్ ఇక్కడ ఒక ప్రమాదం జరుగుతుంది. ఏంటంటే ఇప్పటికే ఒక సమూహంగా ఉన్నాయి గ్రూపులుగా విడగొట్టడం ద్వారా, మీరు ఇందాక ప్రారంభంలో ఒక మాట అన్నారు, ఉమ్మడి శక్తిగా ఉన్నప్పుడు సాధించిన ప్రయోజనాలు అంతెందుకు మాదిగ మీదనో మాల మీదనో ఇంకొకరి మీదనో దళితుల మీద దాడి జరిగితే చంపబడ్డవాడు, హత్యకు గురైన వాడు, మానభంగానికి గురైన స్త్రీ మాదిగనా మాలనా అని చూసుకొని అడిగి పోవాలన్న వద్ద నిర్ణయించుకునే దుస్థితిలోకి 2 సమూహాలు నెట్టబడ్డాయి. ఆ రకంగా చాలా నష్టం జరిగింది. అయితే వాళ్ళ ప్రతిపాదన అలా ఉంది. బట్ వాస్తవానికి నేను యాజ్ ఎ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్గా గత 10 సంవత్సరాలుగా ఒక అధ్యయనం చేస్తున్న వాడిగా ఇట్లాంటి సమస్యలు ప్రపంచంలో భారతదేశంలో లేవు. ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి సమస్యలు వచ్చినాయి. కులం పేరు మీద లేకపోవచ్చు. దాన్ని ఏమంటారంటే అల్పసంఖ్యాక వర్గాలు, జనాభా సంఖ్య తక్కువ ఉండి హక్కులకు నిరాకరణ గురైనటువంటి సమూహాలు చాలా ఉన్నాయి. ఆ సమూహాలకు న్యాయం జరగడం కోసం ఎట్లాంటి పద్ధతులు అవలంబిస్తే బాగుంటుందని చాలా చర్చ జరిగింది. క్విక్గా ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. కెనడా దేశానికి సంబంధించినటువంటి విల్ కింబ్లికా అనేటువంటి ఒక తత్వవేత్త ఉన్నాడు. ఆయన మనము స్కాండినేవియన్ కంట్రీస్ అంటాము. ఇప్పుడు కెనడా, స్వీడన్ ఇట్లాంటి దేశాలల్లో అల్పసంఖ్యాకులు ఉంటారు. అంటే భాషాపరంగా కావచ్చు, మతపరంగా కావచ్చు, లేదంటే సంస్కృతి పరంగా కావచ్చు. అంటే మెజారిటీ సమూహంతో అవి ఎప్పుడు అణచివేతకు గురవుతుంటాయి. ఈ అణచివేతకు గురవుతున్న సమూహాలు తమ హక్కుల కోసం రాజ్యంతో కొట్లాడుతున్నప్పుడు రాజ్యమే వాళ్ళకు రక్షణ కల్పించాలంటాడు. దానికి ఒక పదం ఆయన వాడింది ఏంటంటే ఎక్స్టర్నల్ ప్రొటెక్షన్ రైట్స్. అంటే ఉదాహరణకు దాన్ని ఇక్కడ అప్లై చేసుకుంటే, భారతదేశం అనే సమాజానికి దానికి అప్లై చేసుకుంటే ఎస్సీలు, ఎస్టీలు లేదా ఓబీసీలు అంటే వీళ్ళు చారిత్రకంగా నష్టపోయిన వాళ్ళు, వీళ్ళు తమకు జరిగిన అన్యాయాన్ని సమాజం ముందు పెడుతూ మాకు న్యాయం కావాలని పోరాటాలు నిర్మిస్తున్నప్పుడు, హక్కులు మాకు రావాలని అడుగుతున్నప్పుడు రాజ్యమే బాధితుడి పట్ల నిలబడాలని చెప్పింది. ఆయన చెప్పాడు. అంటే ఒక రకంగా భారతదేశంలో రాజ్యాంగం కల్పించింది అదే, రిజర్వేషన్లు అనేటువంటిది. రిజర్వేషన్లు కల్పిస్తున్నప్పుడు మనం భారత రాజ్యాంగ రచన జరుగుతున్నప్పుడు రిజర్వేషన్లను పెట్టాలా వద్దా దాని మీద చాలా చర్చ జరిగింది. సరే, టైం లేదు, దాని డిబేట్లోకి నేను పోను. కానీ ఎప్పుడు పౌర సమాజం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు ఆయన ఎప్పుడు బలంగా నమ్మింది ఏంటంటే, ఏ సమాజంలోనైనా, ఏ ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే ఏ ప్రజా సమూహంలోనైనా సమాజం ఎప్పుడు న్యాయం వైపు నిలబడదు ఎక్కువ మొత్తంలో. అప్పుడు రాజ్యమే ముందుకు రావాలంటాడు. అందుకే సమాజం అంత పరిపక్వత సాధించిన తర్వాత గిన్ని కొట్లాటలు ఎందుకుంటాయి, ఉండవు కదా. కాబట్టి రాజ్యం రక్షణ కల్పించాలి. అట్లా రిజర్వేషన్ రూపంలో మనకు రక్షణలు వచ్చినాయి బాధితులకి. ఇంకో మాట అంటాడు ఆయన, విల్ కింబ్లికా ఏమంటాడంటే, హక్కులను సాధించుకోవడం కోసం ఒక సమూహంగా అది పోరాటం చేసి హక్కులు సాధించుకుంటుంది. సాధించుకున్న హక్కులను అనుభవించడంలో కూడా ఈ మైనారిటీ వర్గంగా గుర్తించబడ్డ సమూహంలో కూడా అంతర్గతంగా పొరలుగా సామాజిక వ్యత్యాసం ఉంటుంది, ఆర్థిక వ్యత్యాసం ఉంటుంది, రాజకీయ చైతన్యంలో వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఈ సాధించిన హక్కులను పొందడంలో
బాధిత సమూహంలో మరింత బాధితులుగా ఉన్న వాళ్లకు కూడా ఇంటర్నల్ రెస్ట్రిక్షన్స్ రైట్స్ పెట్టి సాధించిన దాన్ని ముందు వరుసలో ఉన్నవాడిని కొంచెం ఆపి వెనుక ఉన్నవాడికి అవకాశం కల్పించేటువంటి ఒక పద్ధతిని అనుసరించాలని చెప్పాడు. ఇవాళ ఎగ్జాక్ట్గా దాని కనుక ఇక్కడ అప్లై చేసి చూస్తే, ఇది నా ప్రతిపాదన, అప్లై చేసి చూస్తే ఉపకులాలుగా పిలువబడుతున్న 57 కులాలు చేస్తున్న వాదన దానిలోకి వస్తుంది. అయితే దాన్ని ఎలా చేయవచ్చు? ఒకటేమో మాదిగా ఒక గ్రూపు, మాల ఒక గ్రూపు, మాదిగ ఉపకులాలు ఒక గ్రూపు, మాల ఉపకులాలు ఒక గ్రూపు, ఇట్లా చేయవచ్చని వాళ్ళ ప్రతిపాదన. దీన్ని ఒకవేళ అట్లా చేస్తే భవిష్యత్తులో సమూహంగా ఉండి ఆధిపత్య రాజకీయాలను ఎదుర్కోవడం చాలా కష్టం అవుతుంది అని అనుకున్నప్పుడు ఈ గ్రూపులుగా మాదిగ ఉపకులాలను కన్విన్స్ చేసి, మాదిగ ఉపకులాలను మాల ఉపకులాలను కన్విన్స్ చేసి, అప్పుడు తెలంగాణలో నాకు తెలిసి ఈ రెల్లిని కూడా మాదిగ దానిలో పెట్టి, ఆది ఆంధ్రను కూడా మాల దానిలో పెట్టి 2 గ్రూపులుగా చేసి ఏం చేయవచ్చారంటే కిమ్లికా సూత్రాన్ని, 2వ సూత్రాన్ని అప్లై చేయాలి. చేసి ఏం చేయాలంటే, ఉదాహరణకు మాల ఉంది, మాల గ్రూపు మాదిగ గ్రూపు 2గా చేసినాం అనుకోండి, ఉపకులాలను కూడా దానిలో కలిపి చేసి ఏం చేయాలంటే వాళ్ళు ఎందుకు అట్లా మేము ఉండమని అంటున్నారు? అనుభవంలో మాకు రావాల్సిన హక్కులు మాలలు రానిలేదు, మాదిగలు రానిలేను కదా. ఇప్పుడు రావడానికే చట్టంలోనే ఆ నిర్మాణం చేసాం అనుకోండి, దాన్ని ఏమంటారంటే ప్రిఫరెన్షియల్ ఆర్డర్ అంటారు. ఉదాహరణకు మాలలు ఉన్నారు, మాల అనుబంధంగా ఉన్న కులాలలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఇప్పటికీ చితికిపోయిన ఈ మాల అనే సమూహంతో అవమానానికి కూడా గురవుతుంది అప్పుడప్పుడు. ఇప్పుడు బేగరోళ్ళు ఉన్నారు, బేగరోళ్ళ పిల్లలను మాలోళ్ళు చేసుకోరు. డక్కలోళ్ళు ఉన్నారు, డక్కలోళ్ళను మనుషులుగా మాదిగలు చూడరు. సో అట్లాంటి కులవ్యవస్థలో భాగంగా మరింత కింద స్థాయిలో ఉండి అవమానాలు పడుతున్నా ఈ సమూహంలోనే మళ్ళీ అవమానాలు ఎదుర్కొంటారు కదా. అట్లా ఇప్పటి వరకు బడి మెట్టని ఎక్కని వాళ్ళు ఎవరో గుర్తించడం ప్రభుత్వానికి పెద్ద సాధ్యం కాని పని. ఒక అటెండర్ కూడా లేని కమ్యూనిటీని గుర్తించండి, ఒక అటెండర్, ఒక ఆఫీస్ బాయ్ లేని వాళ్ళని గుర్తించాలి ప్రభుత్వం. గుర్తించి అట్లాంటి సమూహాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఉదాహరణకి 15% పంచారనుకోండి, ఇప్పుడు దీన్ని పంచితే ఎవరి జనాభా ఎంత ఉందో ఆ శాతం పంచుతాం కదా. అందులో పంచబడ్డటువంటి అవకాశాన్ని కింది స్థాయిలో ఉన్న వాళ్ళ నుంచి వాళ్ళు ఆ తర్వాత ఇట్లా పైకి రావాలి. అంటే కింది నుంచి పై భాగానికి అవకాశాలు పోయేటువంటి యంత్రాంగాన్ని ఏమైనా పెట్టగలిగితే అట్లా కూడా న్యాయం జరుగుతుంది. అట్లా పెట్టడం వల్ల న్యాయం జరిగే అవకాశం లేదని కనుక ఉపకులాలు బాగా వాదిస్తే ఇప్పుడు నేను చెప్పినట్టుగా 4 సమూహాలుగా చేయవచ్చు. వారికి వచ్చేటువంటి జనసంఖ్య ప్రకారం వాళ్ళని ఒక దగ్గర పెట్టి వాళ్ళకి ఎంత పర్సెంట్ చెప్పవచ్చు. ఈ 4 సమూహాలకు చెప్పవచ్చు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కృష్ణమాదిగ అన్నలాంటి వాళ్ళు కూడా, ఆయన అంటే చాలా నాకు గౌరవం. ఆ ఉద్యమం పట్ల నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా దానిలో అనేక రకాలైనటువంటి కొంత పరుష పదజాలం వచ్చినప్పటికీ నేను ఆ ఉద్యమం ఒక ఉద్దేశాన్ని ఎప్పుడు గౌరవించిన వాడిని. అట్లాంటి పెద్ద మనిషి కూడా తీర్పు వచ్చిన తర్వాత ఢిల్లీలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇది ఇప్పటికిప్పుడు దీన్ని అమలు చేస్తే తెలంగాణలో 11% మాదిగలకు రిజర్వేషన్లు వస్తాయి, 7% ఆంధ్రాలో మాదిగలకు వస్తాయని అన్నాడు. మరి ఏ లెక్కలను ఆధారంగా చేసుకొని చెప్పాడో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్న 2011 లెక్కల ప్రకారము తెలంగాణలో ఎంత శాతం ఉన్నారంటే, వాళ్ళు ఎక్కడ లెక్క చేసుకున్నా కూడా రావాలి, సేమ్ అదే ఉంటుంది. తెలంగాణలో ఎంత శాతం ఉంది తమ్మి తెలుసా? మొత్తం 52,17,688 ఎస్సీ జనాభా ఉంటే తెలంగాణలో వాళ్ళు ఉన్నటువంటిది 34,06,708 మంది. దాని పర్సంటేజ్ తీసుకుంటే 65%. 15% రిజర్వేషన్ పంచితే వాళ్ళకి వచ్చేది 9.79%. అంటే 9% వస్తుంది వాళ్ళకు. 9%ని 11% అని చెప్తే ఎవరైనా మామూలు వాళ్ళు మాట్లాడితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఉద్యమానికి నాయకత్వం వహించిన వాడు ఇవాళ తన మాట అంటే ఎవరికి ఇష్టం లేకపోయినా పార్టీలు, ప్రభుత్వాలు, చట్టాలు చేసేటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ప్రభావితం అవుతారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు పరిష్కార మార్గం కోసం ఇంతకాలం పరితపించిన అంత పెద్ద ఆయన ఈ పరిష్కార మార్గాన్ని కూడా ప్రజాస్వామికంగా చేయడానికి ముందు రావాలి. దాంతోపాటు మాల సమూహం నుంచి చదువుకొని ఎదిగి బుద్ధిజీవులుగా ఉండి ప్రపంచ రాజకీయాలు మాట్లాడేటోళ్ళు, దేశ రాజకీయాలను విశ్లేషణ చేసేవాళ్ళు, తెలంగాణ కోసం రావాలని కొట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా మన ఇంట్లో సమస్యను పరిష్కరించుకోవడంలో కూడా దీనిలో న్యాయం ఏది, దీనిలో ధర్మం ఏంది, దీనిలో ఏముంది అని చెప్పాలి. చెప్పి ఇటు మాల సమూహాన్ని కూడా కన్విన్స్ చేయాలి.
మాల సమూహం కూడా మాల సమూహం నుంచి ఎదిగొచ్చిన విద్యావంతులు, బుద్ధిజీవులు, రాజకీయ నాయకులు ఈ సమస్యకు పరిష్కార మార్గం వైపు ఆలోచించాలనేటువంటిది నా విజ్ఞప్తి.